హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ఈ లడ్డూని చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు బయట నుంచి తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే మనం ఏదైనా గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఫెస్టివల్స్కి కానీ మనకింట్లో మిగులుతాయి కదండి కొబ్బరి, వాటితో ఇలా చిటికలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1.5 కొబ్బరి చిప్పల్ని తీసుకున్నానండి. తీసుకుంటే అందులో ఇంత కొబ్బరి వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని, ఇప్పుడు ఆ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక జార్లో వేసుకొని పల్సెస్లో చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా, అంటే పెద్ద పెద్దగా లేకుండా మెత్తగా మరీ బాగా ప్యూరీలాగా కాకుండా చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా మనం కోరుకుంటే ఎలాగా ఉంటుందో అలాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కొలుసుకొని వేసుకోవాలి. నాకు 1.5 కప్పుల కొబ్బరి వచ్చిందండి. ఇది కొంచెం లేతగా ఉండింది, అంటే బాగా ముదిరిన కొబ్బరి కాదు, అలా అని మరి లేత కొబ్బరి కూడా కాదండి, కొంచెం మీడియంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా నెయ్యి వేసి మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది వేయించుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. నాకైతే ఒక 20 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా నేను వేయించుకుంటూ ఉన్నాను. మధ్యలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని అందులోకి 1/2 కప్పు షుగరు, తర్వాత 1/4 కప్పు పాలు వేసేసి తర్వాత మనం ముందుగా వేయించుకున్న కొబ్బరిని కూడా అందులో వేసేయాలి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోవద్దు. మనకు త్వరగా పాకం వచ్చేసి లడ్డు అనేది చక్కరగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా పూర్తిగా కరిగిపోయి మళ్ళా కొబ్బరి అనేది పాలల్లో అంతా ఉడికిపోవాలి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ బాగా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డు చేసుకోవడం కోసం ఎక్కువ టైం మనకి కలపడానికే టైం సరిపోతుందండి. కొంచెం సేపు కూడా మనం అలా వదిలేసి ఉండొద్దనమాట, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే మనకి అడుగనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని కొబ్బరి దగ్గర పడ్డ తర్వాత ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను మొత్తం 3 టీ స్పూన్ల నెయ్యిని వేసానండి. వేసేసి ఇలా అంతా పూర్తిగా బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి అనేది దగ్గరగా లడ్డూలాగా ఎలా అవుతుంది అంటే ఇలా మనం కలిపేటప్పుడు ప్యాన్కి సెపరేట్ అవుతుందన్నమాట. అలా అయిన తర్వాతనే మనకి పూర్తిగా లడ్డూకి ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుందని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా గట్టిగా అయిపోయిన దాన్ని బాగా 2-3 సార్లు కలుపుకుంటూ ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదండి. ఇలా చల్లార్చుకున్న కొబ్బరిని చేతికి కొంచెం నెయ్యి, అంటే అవసరం లేదండి, అందులోనే నెయ్యి ఉంది కాబట్టి ఇలా కొంచెంగా కొబ్బరి తీసుకుంటూ మీరు చూసే విధంగా మనకు నచ్చిన సైజులో లడ్డూలని చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీకు బాగా నచ్చుతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, ఎందుకంటే ఇందులో మనం పాలు పోసాం కదా, గట్టిగా లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలు స్వీట్ అడగగానే మనం చిటికలో చేసి ఇవ్వచ్చు. మనకి ఇంట్లో కొబ్బరి అనేది ఉంటే కూడా మనం టక్కున ఇలాగ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరికి 1.5 కప్పులకి నేను 1/2 కప్ చక్కెర వేసానండి. కొబ్బరి కొంచెం స్వీట్గా ఉండింది, అందుకే చాలా నోటి నిండుగా ఉందన్నమాట. మీరు ఒకవేళ కొబ్బరి స్వీట్ ఎక్కువగా ఉంటే 1/2 కప్ కన్నా ఇంకొంచెం తక్కువగా చక్కెర వేసి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీరు రెడీ చేసుకున్నట్లయితే మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.